అందరికీ నమస్కారం, నేను మీ రామ్కి. ఈ రోజు మనం వండబోయే ఐటెం పేరు ఏంటంటే యోర్స్ ఫిట్ మనోహర్. సెకండ్ కి 80 లక్షలు తీసుకున్నారని తెగ ఏడుస్తున్నారు కదా. ఎంత కష్టపడి ఉంటారు సినిమా కోసం. మనోడు ఒక సో కాల్డ్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. అంటే ఫిట్నెస్ ఏంటి బ్రో, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నావు, మరి ట్రోల్ చేస్తాను అంటున్నావు, వాళ్ళ కంటెంట్ బాగానే ఉంటుంది కదా, ఫిట్నెస్ సంబంధించే కదా చెప్తారని మీరు అనొచ్చు. నో, అలా అయితే నేను ఎందుకు ట్రోల్ చేస్తాను? మనోడు ఛానల్లో ఫిట్నెస్ తక్కువ, షోమింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫిట్నెస్ తప్ప రోస్టింగ్లు, ట్రోలింగ్లు, ఫుడ్కి సంబంధించిన వీడియోలు, సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ ఏది ఉంటే దాని మీద వీడియో ఉంటుంది. మహేష్ బాబు మనకు కనిపించడం ఇదే చివరిసారి. అరే నీ అబ్బా, మన ఫేస్ ని ఎందుకు కవర్ చేసుకుంటున్నారు? అది ఆయన ఇష్టం. ఇప్పుడు నువ్వు బట్టలు ఎందుకు వేసుకున్నావు, ఇప్పుడు తిరగచ్చు కదా అని అంటే బాగోదు కదా, అందుకనమాట. SSMB 29 మూవీ కోసం మహేష్ బాబు ఫాలో అవుతున్న డైట్ ప్లాన్. ఓహో, అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు నీకు ఫోన్ చేసి, నాన్న యోర్స్ ఫిట్ మనోహర్, నా డైట్ ప్లాన్ ఇదమ్మా, నువ్వు అందరికీ చెప్పమ్మా, నేను చెప్పలేను కదా, నేను చెప్తే బాగోదు అని చెప్పారనమాట. చెప్పరా? హలో ఎరుపు మనో చిచి, సారీ అమ్మా. యోర్స్ ఫిట్ మనోహర్, నువ్వేనా మాట్లాడేది? అదేనమ్మా, మన SSMB 29కి నా డైట్ ప్లాన్ ఉంది కదా, అది నీకు చెప్దామని ఫోన్ చేశాను. అంటే నీ సజెషన్ తీసుకుందామని, ఏంటి కరెక్టేనా, ఇది కాకుండా ఇంకేమైనా వాడదామని. అంటే నువ్వు బయట చెప్తున్నావు అంట కదా నా డైట్ ప్లాన్ ఏంటని, జనాలు నన్ను అడుగుతున్నారు, ఒకసారి నాకు కూడా చెప్పేమ్మా. అప్పుడెప్పుడో పోకిరి టైంలో అనుకుంటా మహేష్ బాబు గారు లాంగ్ హెయిర్ లో దర్శనం ఇచ్చారు. నాకు తెలియక అడుగుతాను, నీ కళ్ళే ఉన్న కాకులు ఏట్రా? ఇప్పుడు సర్కార్ వారి పాట, మనం రీసెంట్గా వచ్చిన గుంటూరు కారం, అది లాంగ్ హెయిర్ కాదా, డిప్ప కటింగా? లేదు, నాకు చిన్న డౌట్, డిప్ప కటింగ్ అయి ఉంటుంది. అది లాంగ్ హెయిర్ కాదు కదా, ఇలా తిరిగిందంటే లాంగ్ హెయిర్ కాదు. మినిమం ఎంత ఉండాలి లాంగ్ హెయిర్ అంటే కదా. మళ్ళీ ఇప్పుడు SS రాజమౌళి గారి మూవీలో ఫ్రెష్ లుక్ చూసాక ఒకే ఒక్క డైలాగ్ గుర్తొస్తుంది. నీ వీడియోలు చూస్తుంటే కూడా నాకు ఒక్కటే మాట గుర్తొస్తుంది భయ్యా. సెకండ్ కి 80 లక్షలు తీసుకున్నారని తెగ ఏడుస్తున్నారు కదా. ఏంటి, సెకండ్కి 80 lakhs? వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. సెకండ్కి 80 lakhs అంటే 1 minute 60 seconds, 60 into 80, మళ్ళీ ఇంకో నిమిషానికి ఇంకో 60 seconds, మళ్ళీ 60 into 80. అరే, ఇప్పుడు వరకు తీసిన సినిమాలు అన్ని బడ్జెట్లు కూడా అంత ఉండవు కదరా. అందుకే కలాం గారు ఒకసారి ఏమన్నారు తెలుసా, నోరు ఉంది కదా అని ఏది పడితే అది వాక్కండి, ఎవడప్పుడు ఖాళీగా ఉంది కదా అని చెప్పి పెద్ద అరటిపండు పెడతాను నోట్లో అని చెప్పారు. కల్కి ఫస్ట్ లుక్ లో మీరు అబ్జర్వ్ చేశారా, ప్రభాస్ గారు ఈ మూవీలో చాలా రోజుల తర్వాత లాంగ్ హెయిర్ పెంచుతారు. అది విగ్రహంగా రీసెంట్ గానే చాలా ఇంటర్వ్యూల్లో ప్రభాస్ గారు షార్ట్ హెయిర్ తో కనిపించారు కదరా. ఆ లోపల ఎంత జాడంత తల ఎప్పుడు పెంచారా? ఫస్ట్ తెలుసుకుని చెప్పు, లేదా తెలిసింది చెప్పు, అంతేగాని నీకు తెలియని సృష్టిని చెప్పగా. ప్రభాస్ గారి ఆర్మర్ మీరు అబ్జర్వ్ చేస్తే దానికి 6 packs ఉన్నాయన్నమాట. సలార్ లాగా ఈ మూవీలో కూడా 6 pack బాడీ షాట్స్ పక్కా ఉండబోతాయి. నువ్వు తీసిరా సినిమా, నేను ఆ మూల కూర్చొని చూస్తుంటాను, నీకు తెలుసు కదా అన్ని చెప్తున్నావు కదా, తీసి. ఇదే మీరు చూడబోతున్న నా చివరి వీడియో.